ఈ ప్రపంచం క్రియేట్ అయ్యింది, లైట్ వచ్చింది, లైఫ్ స్టార్ట్ అయ్యింది. కానీ మానవ జీవితం స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గాడ్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ క్రియేట్ చేశాడు. అది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈడెన్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రెష్ రివర్స్, గ్రీన్ ట్రీస్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. అక్కడ పెయిన్ లేదు, ఫియర్ లేదు, డెత్ కూడా లేదు. అప్పుడు గాడ్ ఫస్ట్ మ్యాన్ని క్రియేట్ చేశాడు. డస్ట్ నుండి ఫామ్ చేసి లైఫ్ బ్రెత్ ఇచ్చారు. యాడమ్ ఐస్ ఓపెన్ చేసినప్పుడు ఆయన ఫస్ట్గా చూసింది గాడ్ క్రియేషన్. గాడ్ యాడమ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ గార్డెన్ని చూసుకోవాలి, యానిమల్స్కి నేమ్స్ ఇవ్వాలి. యాడమ్ ప్రతి యానిమల్కి పేరు పెట్టాడు. లయన్, ఎలిఫెంట్, బర్డ్స్, ప్రతి ఒక్కటి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. యాడమ్ ఒక్కడే ఉన్నాడు. యానిమల్స్కి పేర్స్ ఉన్నాయి, కానీ యాడమ్కి ఎవ్వరూ లేరు. సో గాడ్ ఒక స్పెషల్ ప్లాన్ చేశారు. యాడమ్ని డీప్ స్లీప్లో పెట్టారు. ఆయన బాడీ నుండి ఒక రిబ్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ వుమన్ని క్రియేట్ చేశారు, ఈవ్. యాడమ్ ఆమెని చూసినప్పుడు ఆయన లైఫ్ కంప్లీట్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఈడెన్లో పర్ఫెక్ట్ లైఫ్ స్టార్ట్ చేశారు. కానీ ఒక సింగిల్ రూల్ ఉంది. గార్డెన్లో ఉన్న అన్ని ఫ్రూట్స్ తినచ్చు, కానీ ఒక ట్రీ మాత్రం వద్దు, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. గాడ్ క్లియర్గా చెప్పారు, ఈ ఫ్రూట్ తింటే యూ విల్ ష్యూర్లీ ఫేస్ కాన్సిక్వెన్సెస్. టైం గడుస్తుంది. ఒకరోజు ఒక సర్పెంట్ ఈవ్ దగ్గరకి వచ్చింది. అది సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగింది, గాడ్ నిజంగా చెప్పారా మీరు ఈ ఫ్రూట్ తినకూడదు అని? ఈవ్ రిప్లై ఇచ్చింది, తినకూడదు, లేకపోతే మనం డై అవుతాం. కానీ సర్పెంట్ ట్విస్ట్ ఇచ్చింది, మీరు డై అవ్వరు, మీరు ఈ ఫ్రూట్ తింటే గాడ్ లాగా అవుతారు. ఈవ్ మైండ్లో డౌట్ స్టార్ట్ అయ్యింది. ఆమె ట్రీని చూసింది. ఫ్రూట్ అట్రాక్టివ్గా ఉంది. క్యూరియాసిటీ పెరిగింది. డెసిషన్ తీసుకుంది. ఆమె ఫ్రూట్ తీసుకుని తినింది. తర్వాత యాడమ్కి ఇచ్చింది. యాడమ్ కూడా తిన్నాడు. అప్పుడే ఎవ్రీథింగ్ చేంజ్ అయ్యింది. వాళ్ళ ఐస్ ఓపెన్ అయ్యాయి. వాళ్ళకి షేమ్ ఫీల్ అయ్యింది. వాళ్ళు నేకెడ్ అని తెలిసింది. వాళ్ళు లీవ్స్తో కవర్ చేసుకున్నారు. ఫియర్ స్టార్ట్ అయ్యింది. గాడ్ ప్రెజెన్స్ వినిపించినప్పుడు వాళ్ళు హైడ్ అయ్యారు. కానీ ట్రూత్ని హైడ్ చేయడం పాసిబుల్ కాదు. గాడ్ యాడమ్ని పిలిచారు, వేర్ ఆర్ యూ? యాడమ్ భయపడి రిప్లై ఇచ్చాడు, నేను హైడ్ అయ్యాను, ఎందుకంటే నేను నేకెడ్. గాడ్ అర్థం చేసుకున్నారు, మీరు ఫ్రూట్ తిన్నారా? యాడమ్ బ్లేమ్ షిఫ్ట్ చేశాడు. ఈవ్ ఇచ్చింది. ఈవ్ బ్లేమ్ షిఫ్ట్ చేసింది. సర్పెంట్ చీట్ చేసింది. అప్పుడు కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. సర్పెంట్ కర్స్ అయ్యింది. ఈవ్కి పెయిన్ అండ్ స్ట్రగుల్ వచ్చాయి. యాడమ్కి హార్డ్ వర్క్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఎర్త్ ఈజీగా ఫ్రూట్స్ ఇవ్వదు. మానవ జీవితం చేంజ్ అయ్యింది. ఫైనలీ గాడ్ వాళ్ళని ఈడెన్ నుండి బయటికి పంపించారు. పర్ఫెక్ట్ లైఫ్ ఎండ్ అయ్యింది. అవుట్ సైడ్ వరల్డ్ పెయిన్ ఉంది, స్ట్రగుల్ ఉంది, డెత్ ఉంది. కానీ స్టోరీ ఇక్కడే ఎండ్ కాదు. గాడ్ వాళ్ళని కంప్లీట్గా వదిలేసలేదు. ఆయన ఒక ప్రామిస్ ఇచ్చారు, ఫ్యూచర్లో ఒక సేవియర్ వస్తాడు, ఈవిల్ని డిఫీట్ చేస్తాడు, హోప్ మళ్ళీ వస్తుంది. ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, ఇది మానవ హిస్టరీలో ఫస్ట్ మిస్టేక్ అండ్ ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ హోప్. మీరు ఈ స్టోరీ నుండి ఏమి నేర్చుకున్నారు? కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు ఫెయిత్ స్టోరీస్ తెలుగు.